ఆగండి, ఎవరు స్కిప్ చేయకండి, పూర్తిగా విని మీరేం జడ్జ్ చేస్తారో చెప్పండి. ఎనీవే, బిగ్ బాస్ 9 లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఛానల్ని ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ని ఆన్ చేసుకుని వీడియో అయితే ఒక లైక్ వేసేసుకోండి. ఓకే, ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుంది? ఒక క్వశ్చన్ మార్క్ రైస్ చేసుకోండి. ఫస్ట్ ఫినాలిస్ట్ రేస్లో భరణి గారైతే గట్టిగానే వేసిండ్లే, అంటే డిమాండ్ పవన్ ఛాలెంజ్ చేసింది, బొక్క బార్లా పడిపోయినట్టు అయింది, కామెడీ అయిపోయిందని చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ రౌండ్లోనే అవుట్ అయిపోవడం, ప్లస్ ఎప్పుడు రీతు గురించి త్యాగం చేస్తానే ఉన్నాడని చెప్పాలి. డిమాండ్ పవన్ రీతు గురించి స్టాండ్ తీసుకున్నట్టు తన గురించి తను తీసుకుంటే బాగుంటుంది. ఫస్ట్ థింగ్, డిమాండ్ పవన్ గురించి పక్కన పెడితే ఇంకా భరణి గారి గురించి. భరణి గారు ఫస్ట్ టైం గట్టిగా తనేంటో ప్రూవ్ చేసుకుంటున్నారు. యాక్చువల్లీ ఇదే ఒరిజినాలిటీ, స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడుతున్నారు అనిపిస్తుంది అందరికీ, నాకనే కాదండి. బట్ కానీ నిన్నటి టాస్క్లో అయితే సూపర్ అనేది చెప్పాలి. ఎనీవే, రీతుకి అలాగే భరణి గారికి జరిగిన టాస్క్లో అయితే సంచాలక్ రాంగ్ చేశారు అనేది షో ప్రకారంగా చూసుకున్న, లైవ్ అబ్జర్వ్ చేసినా తెలిసిపోతుంది. ఎందుకంటే అక్కడ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఫస్ట్ థింగ్ ఏమిచ్చారు, ట్రయాంగిల్ అండ్ స్క్వేర్ కరెక్ట్గా మార్చి రింగ్స్ వేయాలి అని చెప్పాడు. బట్ కానీ ట్రయాంగిల్ షేప్ని ట్రయాంగిల్గానే వేయాలి కానీ, బట్ రీతు పెట్టింది రాంగ్ అని తెలిసి కూడా సంచాలక్గా సంజన గారు జడ్జ్ చేసేసారు రీతునే విన్నింగ్ అని చెప్పి. లైవ్లో అయితే బీభత్సమైన గొడవ అనుకోండి. నైట్ అంతా అదే జరిగింది. అర్ధరాత్రి గుసగుసలు అని చెప్పి టైటిల్ పెడుతున్నారు కానీ జస్ట్ డిస్కషన్ అయితే ఇదే జరిగింది లైవ్ మొత్తం కూడా. ఇంకా ఆ తర్వాత భరణి గారు అయితే గట్టిగానే ఫైర్ అయ్యారు. అది ఈరోజు ప్రోమోలో మనకి చూపించారనమాట. అందులో మధ్యలో కళ్యాణ్ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడో కూడా కళ్యాణ్కైనా అర్థమవుతుందో అర్థం కాదో నాకైతే అర్థం కాలేదు. కానీ జస్ట్ భరణి గారు సీక్రెట్ రూమ్లో చూపించిన వీడియోని నేమ్స్ మెన్షన్ అయితే చేయలేదు. అదే గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే నేనే అన్నట్టు ఉంది కళ్యాణ్ గారు బిహేవియర్ అని అనిపించింది. ఈరోజు ప్రోమో చూసుకున్నా, ఐ థింక్ లైవ్ అబ్జర్వ్ చేసిన ఎవరైనా, ఎందుకంటే మనకి షోలో మొత్తం చూపిరు, లైవ్లో చాలా వరకు ఉంటుంది అనమాట. లైవ్లో అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. చాలామంది టైటిల్స్ పెడుతున్నారు, భరణి తనుజ చెప్పిందే జరిగింది అది ఇది అని చెప్పి. బట్ కానీ తనుజ పాయింట్ రేస్ చేయడం వల్లే ఐ థింక్ రీతుది తప్పు గేమ్ అయ్యింది అని చెప్పి ఒక క్లారిటీ వచ్చింది. ఎనివే, సంచాలక సంజన గారు అయితే ఫెయిల్ అయ్యారని అనుకోవాలి. ఇంకా ఫైనలిస్ట్ రేస్ నుంచి అయితే సంజన తనుజ అవుట్ అయిపోయారు, అది అందరికీ తెలిసిన విషయమే. ఇంకా మిగిలిన 6గురిలో ఏ 3 గేమ్ ఆడతారా అనేది నెక్స్ట్ ఆప్షన్ అయితే. నిన్నటితో అయితే డిమాండ్ పవన్ భరణి గారు కూడా అవుట్ అయిపోయారు. ఇంకా ఫైనల్గా అయితే 2 ఉంటారు. చాలామంది కళ్యాణ్ ఫైనలీ టికెట్ గెలుచుకున్నారు అని చెప్పి అయితే టాక్ అయితే వచ్చేసింది. ఇంకా రీతు కూడా ఈరోజు టాస్క్లో అవుట్ అయిపోతుంది. ఇంకొక విషయం, అందరూ బిగ్ బాస్ హౌస్లో కామనర్స్ 2 మిగిలారు. కళ్యాణ్ డిమాండ్ పవన్ అంటున్నారు. యాక్చువల్లీ వాళ్ళు సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇంకా అది కామన్ మెన్స్ సెలబ్రిటీస్ అని ఏం ఉండదు కదా బిగ్ బాస్ హౌస్లో. ఎనీవే, ఇంకా టాప్ 5లో ఎవరు ఉంటారనుకుంటున్నారా? ఐ థింక్ మై గెస్ కళ్యాణ్ ఉండొచ్చు పక్కా. డిమాండ్ పవన్ డౌటే, కానీ కళ్యాణ్ అలాగే ఇమాన్యుల్, ఆ తనుజ అయితే ఫిక్స్. భరణి గారు కూడా ఉండొచ్చు. ఇంకా రీతును ఉంచరా నెక్స్ట్ ఆప్షన్, కానీ సుమన్ శెట్టి గారు కూడా ఉండొచ్చు అనేది అయితే చాలామంది అనుకుంటున్నారు, మై గెస్ ఆల్సో. బట్ కానీ మీరైతే ఎవరు ఉంటారనుకుంటున్నారు? ఐ థింక్ ఈ వీక్ అయితే డబల్ ఎలిమినేషన్ ఉండొచ్చు, లేదంటే మిడ్ వీక్ ఒకరిని తీయొచ్చు. టాప్ 5 వల్ల టాప్ 6 కూడా పెట్టొచ్చు. ఇదైతే ట్విస్ట్ అలాగే ఉంటుంది అనుకోని. ఇంకా ఫైనల్ అయితే టైటిల్ విన్నర్ అయితే అందరూ తనుజాని ఫిక్స్ అయిపోయారు. ఎనీవే, బిగ్ బాస్ షో స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 3 మంత్స్ అవబోతుంది. 3 మంత్స్ నుంచి ఒకటే టాక్, తనుజ విన్నింగ్. అది కామన్గా అందరికీ తెలిసిపోయిన విషయమే. బట్ ఎండింగ్ ఏమైనా ట్విస్ట్ జరగచ్చా ఓటింగ్ ప్రకారం అనేది అయితే చూడాలి. బట్ ట్విస్ట్ జరుగుదా నెక్స్ట్ ఆప్షన్. కానీ టాప్ 5లో అయితే ఎవరుంటారు అనుకుంటున్నారో మీరైతే గెస్ చేయండి. అంతేకాదు, నిన్న జరిగిన టాస్క్ రీతు భరణి గారి మధ్య టాస్క్ అయితే ఈరోజు కూడా అదే జరగబోతుంది. డిస్కషన్ అయితే ఒక 10 or 20 minutes అదే లాగ్ అవుతుంది. ఎనివే, వాళ్ళిద్దరిలో గేమ్ ఎవరు పర్ఫెక్ట్ ఆడారు, అంతేకాదు సంచాలక్ డెసిషన్ రైట్ ఆర్ రాంగ్ అయితే మీకు ఏది అనిపించిందో కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే వీడియో వాచ్ చేసి అలా వదిలేయకుండా పక్కా లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకుంటారనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా బిగ్ బాస్ అయితే తొందరలో అయిపోతుంది. ఇంకా నేను బిగ్ బాస్ టాపిక్ కూడా ఆపేస్తాను, వ్లాగ్స్ అవి చేస్తాను. పక్కా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. విన్నర్ ఎవరు అనుకుంటున్నారో కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే నిన్నటి గేమ్లో కూడా ఎవరిది రైట్
రైటో ఎవరిది రాంగో కూడా పక్కా చెప్పండి. ఎందుకంటే లైవ్ అబ్జర్వ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు కదా. నాకైతే రీతు ఆడిన గేమ్ ఫౌల్ అని అనిపించింది. కరెక్ట్ అనిపించలేదు. బట్ కానీ ఇక్కడ అన్యాయం అయితే బర్నీ గారికి జరిగిందని అనిపించింది. ఎందుకంటే బర్నీ గారు టాస్క్ నుంచి తొలగిపోయారు కదా. మరి దీని గురించి నాకు సార్ వీకెండ్లో ఎత్తుతారో కూడా అబ్జర్వ్ చేయాలి. ఎనీవే అందరి వీడియోలే కాదు, నా వీడియో కూడా వాచ్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.